హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సచివాలయ అసిస్టెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి మంత్లీ 36,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. 12th పాస్ అయినా దాని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అనే చెప్పుకోవచ్చు. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. అలాగే మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి ఒక సచివాలయ అసిస్టెంట్ పోస్టులు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి ఒక నోటిఫికేషన్ అయితే రీసెంట్గా రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి March 1 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి March 22 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి వేకెన్సీస్, దానికి శాలరీస్ ఏ విధంగా ఇస్తారు, మనకి ఏజ్ లిమిట్ ఏంటి అని పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఎవరికైనా స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులు అంటే సచివాలయ అసిస్టెంట్ పోస్టులు జనరల్ విభాగంలో ఎన్ని పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయంటే 4 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అదే మనకి ఒక ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకి స్టోర్స్ అండ్ పర్చేస్ విభాగంలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని దానిలలో మనకి జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి దీనికి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి 38,483 అయితే మనకి పర్ మంత్ అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. SC ST వాళ్ళకి 5 ఇయర్స్, అలాగే ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయన్నమాట. ఇక పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఒక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకి వివిధ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి మనకి ఒక 10+2 పాస్ అయినా దాని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి టైపింగ్ స్పీడు, కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పైతే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరైతే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ విధానం ద్వారా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి OMR బేస్డ్, కంప్యూటర్ బేస్డ్, ఆబ్జెక్టివ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది, హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్లో అయితే మనకి క్వశ్చన్ పేపర్ అయితే రాదనమాట. 10+2 స్టాండర్డ్ మన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. 200 మార్క్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. 2 hours 30 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఓకేనా. మనకి 2 hours 30 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసి మనకి ఒక మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే జనరల్ ఇంటెలిజెన్సీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్ నుంచి క్వశ్చన్స్ అయితే మనకి 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అయితే ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి ఎటువంటి నెగిటివ్ విధానం అయితే ఉండదండి. మనకి అన్ని దానిలోకి ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అయితే ఉంటుంది అనమాట. 200 మార్క్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పేపర్ 2కి సంబంధించి మనకి జనరల్ అవేర్నెస్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అయితే యాడ్ అయితే చేయడం జరుగుతుంది. 150 మార్క్స్కి అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి మనకి ఈ యొక్క పేపర్ 2లో వచ్చేసి మనకి నెగిటివ్ విధానం అయితే ఉంటుంది. ఓకేనా. 1 మార్క్ అయితే నెగిటివ్ విధానం అయితే ఉండడం అయితే జరుగుతుంది పేపర్ 2 విధానం కాబట్టి చూసి మీరు ఆన్సర్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి 50 క్వశ్చన్స్, ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అయితే డిడక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 150 మార్క్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మనకి ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి టైపింగ్ స్పీడ్ అయితే చూడడం అయితే జరుగుతుంది. 10 minutes అయితే మనకి టైం అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. మనకి ఈ ఒక 10 minutesలో మనము 35 words అయితే టైప్ చేయగలగాలి ఇంగ్లీష్లో. లేదు ఇంగ్లీష్ రాలేదు అంటే హిందీలో మనం 30 words టైప్ చేయగలిగితే ఒక 10 minutesలో మనము క్వాలిఫై అయినట్లు అనమాట. ఓకేనా. మనకి
మెయిన్ ఈ యొక్క టైపింగ్ స్పీడ్ ఒక 10 డేస్ 20 డేస్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అనమాట. మీకు ఇప్పుడు లేకపోయినా కూడా అప్లై అయితే చేసుకోండి, మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే వచ్చేస్తుంది. ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై ఆన్లైన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి కానీ లేదంటే మెయిన్ వెబ్సైట్కి వెళ్ళి కానీ ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి, మార్చి 1 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 22 వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మీరు కనుక ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి 500 రూపీస్ అయితే పే చేయవలసి అయితే ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఓకేనా, దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి అప్లై చేసుకున్నప్పటికీ ఏమేమి ఒక డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని చెప్పేది కూడా మనకి ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది, చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, ఎందుకంటే మీరు మరీ చెప్తున్నా అనుకోకుండా మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నాకు కూడా సపోర్టింగ్ అయితే ఉంటుంది. అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ watching. Have a nice day, friends.